ప్రేక్షకులకు నమస్కారం. నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం గూటిపల్లె గ్రామంలోని గూటిపల్లె రెవెన్యూ పరిధిలోని 5 గ్రామాలకు సంబంధించినటువంటి పొలాలను 2023 ఫిబ్రవరి 14వ తారీఖున వక్ఫ్ బోర్డులోకి చేర్చడం జరిగింది. అప్పటి గూటిపల్లె ప్రజలు రైతులందరూ కూడా చూస్తూ మాకు 1B రావడం లేదు, అడంగల్ రావడం లేదు, ఎందుకబ్బా రిజిస్టర్లు కావడం లేదు, అమ్ముకోవడానికి పోతే రిజిస్టర్ ఎందుకు కావట్లేదని ఆలోచనతో మన అప్పుడు మంత్రివర్యులు శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి దగ్గరికి రావడం జరిగింది. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అప్పట్లో దీని గురించి పరిశీలించి ఎంఆర్ఓ గారికి 31/12/2024లో వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ గారు 4/1/2024లో ఆర్డీఓ గారికి ఇవ్వడం జరిగింది. వీరిద్దరూ ఎంక్వైరీ చేసి ఈ పొలాలు వక్ఫ్ బోర్డులో ఉన్నాయా లేదా, ఈ పొలాలు పట్టా భూములు, మాన్యాలు ఇటువంటివి ఏమన్నా ఉన్నాయని ఎంక్వైరీ పూర్తిగా చేసిన తర్వాత కలెక్టర్ గారికి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఇవి వక్ఫ్ బోర్డుకు సంబంధించిన భూములు కాదు, కేవలం రైతులకు సంబంధించిన భూములే అని. అప్పుడు కలెక్టర్ గారు 1/4/2024లో మెయిన్ పాయింట్ ఇది, 1/4/2024లో కలెక్టర్ గారు వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ గారికి మరియు చైర్మన్ గారికి ఇవ్వడం జరిగింది. ఏమని, మేము పూర్తి ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ పొలాలన్నీ కూడా వక్ఫ్ బోర్డుకి ఎటువంటి సంబంధం లేదు, వీటినన్నిటిని వక్ఫ్ బోర్డు నుంచి తొలగించమని వారు కలెక్టర్ గారు వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ గారికి వారికి తెలియజేశారు. ఇదంతా కూడా వక్ఫ్ బోర్డులో చేర్చినప్పుడు 2023 ఫిబ్రవరి 14వ తారీఖు ఎందుకు వక్ఫ్ బోర్డులోకి చేర్చడం జరిగిందంటే, ఈ నాయకుల తెలుగుదేశం నాయకుల చేసిన పని వల్లనే 2019 సంవత్సరం ఒక ఎంబాయి గ్రామానికి చెందినటువంటి నాయకుడు వక్ఫ్ బోర్డుకు చెందిన భూములను ఒక విఆర్ఓ సాయంతో 22C ప్రాపర్టీ లిస్టులో నుంచి రిమూవ్ చేసుకొని లక్షల రూపాయలకు అమ్మడం జరిగింది. దాని నుండి ఎంబాయి గ్రామంలోని మిగతా ప్రజలంతా కూడా, రైతులంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్లను కానీ వక్ఫ్ భూములను కానీ సంబంధించినవి ఏదో విధంగా అమ్ముకోవాలనే దురుద్దేశంతో ఉన్నారని తెలుసుకొని వర్క్స్ ఇన్స్పెక్టర్ ఇమాంకు దరఖాస్తు చేసుకున్నారు. ఎవరు, ముస్లిం మైనారిటీకి సంబంధించిన నాయకులు. అప్పుడు వాళ్ళు బేతంచెర్ల నుండి సబ్ రిజిస్టర్ కరీం గారికి, వర్క్స్ ఇన్స్పెక్టరు నంద్యాల రిజిస్టర్ వారికి ఇవ్వడం జరిగింది. ఈ రెండింటి మీద వాళ్ళు ఏ ఆలోచన చేయకుండా రిజిస్టర్ గారు ఈ గూటిపల్లె రెవెన్యూ గ్రామాలకు సంబంధించిన పొలాలను అన్నిటి కూడా ఏ రికార్డులు పరిశీలించకుండా మొత్తం అన్ని కూడా వక్ఫ్ బోర్డులోకి కలపడం జరిగింది. ఎవరు చేసిన తప్పిదం ఇది? దాన్ని గమనించిన మన అప్పటి మంత్రివర్యులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆ సబ్ రిజిస్టర్ కరీం గారిని పిలిచి మందలించి ట్రాన్స్ఫర్ చేయించడం కూడా జరిగింది. కరీం గారిని ఒక మాట అడిగారు, అయ్యా మీరు మీకు తెలియకుండా ఇట్లా కలిపినారు, దీన్ని మామూలుగా తీసి అంటే, సార్ ఓసారి మేము కలిపిన తర్వాత మా చేతులు ఏం లేదు సార్ అని చేతులు ఎత్తడం జరిగింది. తర్వాత వర్క్స్ ఇన్స్పెక్టర్ గారికి చెప్తే కూడా వాళ్ళు మా చేతుల్లో ఏం లేదని చెప్పడం జరిగింది. దీని మీద పోరాడుతూ 1/4/2024 కలెక్టర్ గారు ఏదైతే నివేదిక పంపించినారో దాన్ని అప్పుడు తక్షణమే ఎన్నికలు రావడం జరిగింది. 2 సంవత్సరాల నుంచి గూటిపల్లె రైతులకు ఏ విధమైన న్యాయం జరగకపోవడంతో మళ్ళీ మన గూటిపల్లె సర్పంచ్ గారు కోర్టుకు వెళ్ళడం జరిగింది రైతుల పక్షాన. కోర్టులో అప్పుడున్నటువంటి వక్ఫ్ బోర్డు లాయర్ అయితేనేమి, వక్ఫ్ బోర్డు లాయర్ అయినటువంటి రైతుల తరపుననేమో శ్రీ జి శేఖర్ రెడ్డి గారు లాయర్ గారు, వక్ఫ్ బోర్డు తరపు నుంచి అటువంటి ప్రతిపాదించిన 2 లాయర్లు ప్రభుత్వ ప్లీడర్, వీరిద్దరు కూడా వీళ్ళ వాదనలు ఇద్దరు జడ్జి గారు విన్నారు. జడ్జి గారు విన్న తర్వాత 1/4/2024లో కలెక్టర్ గారు ఏదైతే ప్రతిపాదించి వాళ్ళ భూములను వాళ్ళకు అప్పజెప్పమని వక్ఫ్ బోర్డుకి చెప్పినారో అదే దాని మీదనే కోర్టులో తీర్పు కూడా ఇద్దరు వాదనలు విన్న తర్వాత 15/6/2026లో ఈ భూములన్నీ కూడా వక్ఫ్ బోర్డుకు సంబంధించినవి కాదు,
కేవలం ఆ గ్రామంలోని పేద రైతులవి వాళ్ళకి ఇచ్చేయమని చెప్పడం జరిగింది. అది ఎప్పుడు 15/6/2026లో తీర్పు రావడం జరిగింది. గుడిపల్లి గ్రామంలో ప్రజలందరికీ రైతులందరికీ కూడా చెప్పడం జరిగింది. అందరి రైతులకు వాట్సాప్లో కూడా పంపించడం జరిగింది. అప్పుడు మన శ్రీరాములు గారు ఫస్ట్ 1/4/2026 అంటే 31/12/2024లో 23లో అప్రోచ్ అయినారు. ఎవరిని? ఫస్ట్ ఎంఆర్ఓ గారిని. ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు పంపించారు. ఆర్డీఓ గారు కలెక్టర్ గారు పంపిస్తే కలెక్టర్ గారు పూర్తిగా దీని మీద ఎంక్వైరీ చేసి ఒక నివేదిక పంపించినారు. ఎవరికి? వక్ఫ్ బోర్డు వారికి. తర్వాత మనకు జడ్జిమెంట్ వచ్చింది 15/6/2026. పూర్తిగా ఈ భూములన్నీ కూడా గుడ్డుపల్లె రైతులకు సంబంధించినవే, ఏ ఒక్క ఎకర పొలం కూడా వక్ఫ్ బోర్డులకు సంబంధం లేదు, తక్షణమే మీరు చేయమంటే అప్పుడు హైకోర్టు వారు ఈ ఇరుగురి వాదనలు విన్న తర్వాత ఈ వక్ఫ్ బోర్డు కమిటీ 23/6/2026 మేము ఒక కమిటీగా కూర్చొని 8వ తారీఖు 23వ తారీఖు మేము కమిటీగా కూర్చొని 8 వారాల లోపు ఈ భూములన్నీ కూడా వాళ్ళను తొలగించి చేస్తాం సార్ అని హైకోర్టుకు అఫిడవిట్ ఇవ్వడం జరిగింది వక్ఫ్ బోర్డు కమిటీ వారు. తర్వాత ఇది 8/7/2026 రోజు జీవో కూడా రావడం జరిగింది. ఇదంతా ఎప్పటి నుంచి? 2023 లాకులు పన్నాల నుంచి రైతుల పక్షాన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు దగ్గరుండి వాళ్ళకు ఏ విధమైనటువంటి వాళ్ళ పొలాలు పోకుండా చూసుకుంటూ 2026లో ఈ తీర్పు వెలువడంతో ఆ గ్రామంలోని రైతులందరూ కూడా మన న్యాయస్థానానికి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు వాళ్ళు. ఇప్పుడు చూస్తే మనము క్రెడిట్ చోరీ బాగా గుర్తు. క్రెడిట్ చోరీ అంటే ఎవరైతే మనము న్యాయంగా మనం పేదలకు న్యాయం చేస్తామో దాన్ని మనం చేయకుండా వేరే వాళ్ళు చేసిన దాన్ని మనం చేసినామని చెప్పుకోవడం క్రెడిట్ చోరీ. అది జరిగింది మొన్న 2023 నుంచి 2026 వరకు రైతుల పక్షాన్ని నిలబడి బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు చేస్తే మీరు ఈ రోజు 8వ తారీఖు 7వ తారీఖు 9వ తారీఖు మీటింగ్ పెట్టి 15/8/8లోనే అయిపోయింది ఈ పొలాల పంచాయతీ అంతా. 9వ తారీఖు మీటింగ్లో మీరు స్క్రిప్ట్ ఇచ్చి ఆయనకి ఏదో చెప్పిస్తున్నారు. ఇదంతా కూడా మీరు చేయలేదు, రైతుల కోసం బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు చేశారు. మీరేమన్నారు అప్పుడు? బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారే లాక్ వేయించినారు మీరు అని అన్నారు. ఎంతవరకు ఏ విధంగా మాట్లాడుతున్నారో మీకు అర్థం కావాలి. బెతంచెర్ల మండల తెలుగుదేశం నాయకులకు ఒకటే చెప్తున్నా, ఆ రోజు మేము లాక్ చేసినమైంది పేద ప్రజలకు రైతులకు ఆ 23లో లాక్ పడినాయని తెలుసుకున్న తర్వాతనే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు దీని మీద ప్రత్యేక చొరవ చూపించి వీళ్ళు కలెక్టర్తో వక్ఫ్ బోర్డులో చేస్తే కూడా వాళ్ళు చేయకపోతే మళ్ళీ హైకోర్టుకు వేయడం జరిగింది. హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉన్నారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్కు, అంటే వీళ్ళు ప్రతివాదులు. వీళ్ళకల్లా కూడా చీఫ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ వక్ఫ్ బోర్డు, ఇలా 5 మంది, మొత్తం 6 మంది, వీళ్ళకందరికీ కూడా ముట్టికాలు వేయడం జరిగింది. హైకోర్టులో జడ్జి గారు పూర్తిగా సీరియస్గా యాక్షన్ తీసుకున్నప్పుడు వక్ఫ్ బోర్డుకు సంబంధించిన వాళ్ళు మేము 23 తారీఖు 6వ నెల 2026 కూర్చుంటాం సార్, కూర్చొని 8 నెలల లోపల 8 వారాల లోపల ఖచ్చితంగా మేము నిర్ణయం తీసేసుకుంటాము అని చెప్పినట్టుగానే 7/6/2026లో ఈ జీవో రైతులకు సంబంధించిన పొలాలు తొలగించడం జరిగింది. దీన్ని బట్టి తెలుగుదేశం నాయకులు, మండల నాయకులకు ఒకటే మాట చెప్తున్నాం, చేసేది ఏమైనా ఉంటే చేయండి, అంతేగాని బురద జల్లే మాటలు మాత్రం మాట్లాడొద్దు. మీరే బురద జల్లుతారు, పని చేయలేరు, మేము చేసిన దాని మీద మీరు మెచ్చుకోరు. అయినా కానీ ఎప్పటికీ కూడా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ప్రజల పక్షాననే ఉంటారు, రైతులకు మేలు జరిగే విధంగానే ఉంటారు. ఏ రోజైనా కానీ ఇంత చిన్న కీడు ఉడక కలపెట్టిన వ్యక్తి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఇంకా మీకు అంత చిత్తశుద్ధి ఉంటే, ప్రజలకు మేలు చేయాలనుకుంటే, ఇచ్చిన సంక్షేమ పథకం 3 పెండింగ్ ఉన్నాయి, స్క్రిప్ట్ రాసిచ్చడం అది కాదు నేను చెప్పేది. అయ్యా సార్, మేము పల్లెల్లో సందులు తిరిగినాం, నీకు 18 అని చెప్పినాం, ఇయ్యలేకపోతున్నాం, దీని గురించి ఏమైనా చెప్పు సార్ అని చెప్పాలా.
అంతేకాదు ప్రతి ఇంట్లో నిరుద్యోగ వృత్తికి చదువుకొని వ్యక్తి ఉన్నాడు. 3,000 నిరుద్యోగ వృత్తి ఇస్తాం, 2 ఏళ్ళు ఎగ్గొట్టినాం సార్, 3వ సంవత్సరం ఇది, మమ్మల్ని పోతే కనుక అడుగుతా ఉన్నారు, దీని మీద చూడండి సార్ అని. అలా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో 6 నెలలకు ఒకసారి కొత్త పింఛన్లు, వృద్ధాప్య పింఛను, వికలాంగుల పింఛను ఇవన్నీ ఇస్తుంది సార్. మనం అయితే 2 ఏళ్ళు ఏమి వేయలేదు, 3వ సంవత్సరం వచ్చింది, దీని గురించి ఏమైనా మాట్లాడతారని చెప్పాలి. పేద ప్రజలకు న్యాయం చేయాలనుకుంటే బీసీలకు 50 ఏళ్ళకే పింఛన్ ఇస్తామని చెప్పి ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు 50 ఏళ్ళకి పింఛన్ ఇస్తామని 2 ఏళ్ళు ఎగరగొట్టినారు. 3వ సంవత్సరం సార్ ఇది. మనం ఏదన్నా పేద ప్రజలకు న్యాయం చేయాలనుకుంటే వీటి మీద మాట్లాడే స్క్రిప్ట్ ఇవ్వాలి. కానీ బుగ్గన రాజేంద్రనాథ్ గారు వాళ్ళ గుడిపల్లెలోని రెవెన్యూ గ్రామాలకు సంబంధించిన పొలాలన్నీ కూడా ఎమ్మడి పడి 2023 నుంచి 26 వరకు ఈ కోర్టు తీర్పుల వరకు కూడా చేసినటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ గురించి మీరు బురద చల్లడం బాధాకరం. ఇకనైనా మీరు ఏదైనా మంచి చేయాలనుకుంటే చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ మీరు ఇచ్చి మోసపెట్టిన కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి చెప్పండి తప్ప మేలు చేసిన వాటిని మేము మేలు చేసినామని చెప్పుకోవడం ఇది తగదని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.